బయటకు తీసుకొని రండి ప్రభా. నాకు ఏది ప్రభా మీకు అడ్డుగా ఉంది? ఆ పాపం ఏంటి? నీకు దేవునికి మాత్రమే తెలుసు. మనుషులు ఎవ్వరూ వాటిని చూడలేరు. దేవుడు మాత్రమే మీ హృదయాన్ని చూడగలరు. ఆయన నిశ్చయంగా మీతోనే మాట్లాడుతున్నారు. సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు బయటకు రావాలి. నువ్వు అలానే ఉంటే ఇలానే చిక్కుపడిపోతావు. సమయం ఉండగానే మీరు సిద్ధపడాలి. ఇప్పుడు ఒక ఊపి ఉంది, మీరు అందులోకి వెళ్ళాలా వద్దా అని అనుకుంటూ ఉంటే పడిపోతారు. అందులో బయటకు ఎలా వస్తారు? దేవుడు సహాయం చేస్తేనే మీరు బయటికి రాగలరు. సరే ఇంకొంచెం ఉంది, అదే సమయం ఉందిలే, అప్పుడే కాదులే అని అనుకుంటూ ఉంటే మీరు అలా కూలిపోతారు. ఇక బయటకు ఎలా వస్తారు? మొత్తం మునిగిపోయాక సమయం ఉంది, ఇంకొంచెం సమయం ఉంది, మీరు సిద్ధపడండి, లేట్ చేయకండి. దయచేసి మేమందరం కూడా దేవుని యొక్క మేలును పొందుతున్నాం కాబట్టి మేము మీకు చెప్తున్నాం, మీరు ఎవరు నశించుకోకూడదు. దేవునికి అది ఇష్టం కాదు. ఆయన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నారు. మీరు ఆయన సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నారు. ఆయన మిమ్మల్ని ఎంతో ప్రేమగా చేస్తున్నారు. మీరు నశించిపోతుంటే ఆయనకి ఏమైనా ఇష్టంగా ఉంటుందా? మన కుమారుడు కానీ కుమార్తె కానీ ఏదైనా వ్యాధిలో రోగంలో ఉండి బాధపడుతుంటే తగ్గుతుందిలే, బాగైంది అనుకుంటామా? ఎంత బాధపడతాం మనం. యేసయ్య మీకోసం ఎంత బాధపడుతున్నారో తెలుసా? ఆయన మిమ్మల్ని కోరుకుంటున్నారు. ఇక్కడ ఎవరు ఉన్నారో నాకు తెలియదు కానీ దేవుడు మిమ్మల్ని అడుగుతున్నారు, రండి, మీరు దేవుని దగ్గరికి రండి, దూరంగా వెళ్ళకండి, మీరు నశించిపోతారు. ఈ భూమి మీద అంత రంగురంగులుగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. కానీ ఒక్కసారి మనం దాన్ని పట్టుకున్నాం అనుకోండి, ఎంతలా మునిగిపోతాం తెలుసా? బయటికి రాలేనంత, అంతలా చిక్కుపడిపోతాం. సిగ్గుపడకండి, దేవుని దగ్గర సిగ్గుపడకండి. తల్లిదండ్రుల దగ్గర ఎలా అయితే మనం వెళ్ళి బతిలాడుకుంటామో మన యొక్క బాధని కానీ అది తప్పు ఏదైనా సరే మన తల్లిదండ్రులకి చెప్తాం కదా, దేవునికి అలానే చెప్పండి. ఎవ్వరూ సిగ్గుపడద్దు. ఆయన మన తండ్రి. ఈ భూమి మీద తల్లిదండ్రులు మనం ఎంతగా ప్రేమిస్తారో అసలు వర్ణించలేనంతగా యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నారు. మీరందరూ మా మాటలు చాలా శ్రద్ధగా విన్నారు. మేము ఇచ్చిన పాంప్లెట్స్ కూడా మీరు చదవండి. దేవుల్లో ఉండండి. యేసయ్య లేకపోతే మనకి ఇంకేమీ లేదండి. నా తండ్రి ప్రతి ఒక్క వ్యతిరేకమైన ఆత్మల్ని, ప్రతి ఒక్క వ్యసనముల్ని, ప్రతి ఒక్క అంధకార శక్తుల్ని యేసు అధికారంగా నామం నేను బంధిస్తున్నాను తండ్రి. తండ్రి నీకు వందనాలు ప్రభువా. తండ్రి నీ మాటలు అంగీకరించాడు అన్నావు తండ్రి. ప్రభా ఎంతమంది అయితే చేతులు ఎత్తారో ప్రభా, ఎవరైతే నీ కొరకు నిలబడి ఉన్నారో ప్రభా, ఎవరైతే ప్రభా నీ నామం కొరకు ప్రభా ఆరాటపడుతున్నారో తండ్రి, ఎవరైతే నీ మాటలు శ్రద్ధగా విన్నారో ప్రభా, విన్న వాక్యాన్ని వారి ఫలింప చేయండి నా తండ్రి. ప్రభా ఈ చిన్నవాణిలో ఒక్కడ నశించడం కూడా పరలోకమందున నా తండ్రి చిత్తము కాదు అన్నావు ప్రభా. నా తండ్రి నీ చిత్త ప్రకారం జరుగునుగాక తండ్రి. ప్రభా మారు మనసు దయచేయండి ప్రభా. ప్రతి వ్యసనాలు తండ్రి యేసు నామమున నిర్మూలమగునుగాక తండ్రి. అపవాది మోపిన ప్రతి కాడిని యేసు నామమున మేము విరగొడుతున్నాము తండ్రి. నీ వందనాలు ప్రభా. తండ్రి మీరు బలపరచండి తండ్రి. ప్రభా ఇదిగో సదాకాలం నీకు తోడై ఉన్నాను అన్నావు తండ్రి. నువ్వు ఇచ్చిన మాట చెప్పును తండ్రి. ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి ప్రభా. తండ్రి మమ్మల్ని సరిచేయవాడు నీవే తండ్రి, మమ్మల్ని సరిదిద్దువాడు నీవే తండ్రి. మా బలహీనతలకు తండ్రి బలహీనతలు విడిపించి మమ్మల్ని బలపరిచేవాడు నీవే తండ్రి. సమస్యల వారికి బలమిచ్చేవాడు నీవే తండ్రి. శక్తిలకు బలాభివృద్ధి కలగజేయన దేవుడు నీవే తండ్రి. ప్రభా నూతన బలము ద్వారా నింపండి ప్రభా, నూతన ఆత్మ ద్వారా నింపండి తండ్రి. నూతన అభిషేకాన్ని బిడ్డ మీద కుమరించండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఆలకించుడి నా గద్దె మీద తిరుగుడి నా ఆత్మ మీద కుమరించడం అన్నావు ప్రభా. ఆలకించి నీ మీద విశ్వాసించి నీ బిడ్డలందరి మీద నీ ఆత్మ కుమరించి పరిశుద్ధాత్మ ద్వారా అందరి హృదయాలు ముద్రించండి తండ్రి. తండ్రి నీ రాకడ దిన వరకు ముద్రించండి ప్రభా. తండ్రి నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మలో నీకు వందనాలు తండ్రి. మా మధ్య నువ్వు ఉన్నావు, నీకు వందనాలు తండ్రి. అందరినీ మీరు బలపరచండి తండ్రి. తెలుసో తెలియదు ప్రభు ఏ చిన్న పాపం చేసిన పెద్ద పాపం చేసినాడు తండ్రి. నీ దయతో మమ్మల్ని క్షమించండి ప్రభు. ఎందుకంటే నువ్వు క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు ప్రభు. నా తండ్రి నీ తోటి తిరగగానే నేను ఉన్నానన్నావు ప్రభు. నా తండ్రి పాపం ఒప్పుకోగానే మమ్మల్ని క్షమించే దేవుడు తండ్రి. నీకన్నా మమ్మల్ని ప్రేమించేవారు ఎవరు లేరేసయ్యా. నీకన్నా మమ్మల్ని పట్టించుకున్నారు ఎవరు లేరు తండ్రి. నీకన్నా మమ్మల్ని ప్రేమించారు ఎవరు లేరు ప్రభు. ఇదిగో నీ తట్టు తిరుగుతున్నావు ప్రభు. అందరూ నీకు మొరపెడుతున్నాం ఏసయ్యా. నీకు మొరపెట్టే వారు అందరి పట్ల ప్రభుత్వం కూడా ఐశ్వర్యవంతులు కదా తండ్రి. నీ కృప విస్తరేళ్ళున్న కాక తండ్రి, నీ కృప విస్తరేళ్ళున్న కాక తండ్రి. ప్రభా నీ దేవదూతలు మా చుట్టూరా ఆవరింపజేసి ఉన్నావు తండ్రి. మా ప్రార్థన ఆలకించున్నావు, నీకు వందనాలు. అందరి పట్ల నీ కృప చూపండి తండ్రి. ఆ కుటుంబాలకు మీరు తోడయ్యండి, వారు చేసిన పనుల్లో మీరు తోడయ్యండి తండ్రి. ఇసా మీరు సహాయం మీద ఇచ్చేయండి తండ్రి. ప్రభా నీకు వందనాలు చెల్లిస్తాను. ఆ ప్రార్థన ఆలకి అంగీకరించినందుకు నీకు వందనాలు. నీ సన్నిధికి ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభా ఇక్కడ ప్రతి ఒక్కరిని నీకు ఇచ్చిన వాక్యాలు కన్నా ప్రతి ఒక్కరిని కోనగిరి గ్రామాల్లో మా వాక్యాలు ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ప్రభా రాబోసిన ఆ దినం వరకు మీరు కాపాడండి ప్రభా. మీరు రక్షించండి తండ్రి. మీరు విడిపించండి, వాళ్ళని ఆదరించండి, వారికి సహాయం తెచ్చేయండి.
ఒక్కరిని చేసి అప్పచెప్తాను. అలాగే ప్రభావ నాతో వచ్చి నా సోదరులందరినీ ప్రభావ అందరి మీద ఆత్మలు కుమరించి మమ్మల్ని అందరూ బలపరిచి నీ కొరకు మహా మహిమకరంగా మమ్మల్ని వాడుకొని మాకు తండ్రి. ఇప్పుడు నా ప్రతి ఒక్క బిడ్డని ప్రభావ మీ చేసి అప్పచెప్తాం. అందరి ప్రార్థన అంగీకరించినందుకు వందనాలు. యేసుక్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన విలువైన నామమున మేము ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందాలండి. యేసయ్య కృపా కనికరం సమాధానం ఇప్పుడున్న మీకు మీ కుటుంబాలందరికీ తోడేళ్ళు ఇస్తున్నాను కాక. ఆమేన్.